హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను మిల్ మేకర్ కర్రీ చేస్తున్నానండి. రైస్లోకైనా చపాతీలోకైనా ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఈ కర్రీ నేను ఏ విధంగా చేశానో మీరు కూడా చూసేయండి. ముందుగా దీనికోసం ఒక కప్పు మిల్ మేకర్ని గోరువెచ్చని నీళ్ళలో వేసుకొని ఒక పావు గంట పాటు పక్కన పెట్టేసుకోవాలండి. పావు గంట తర్వాత మిల్ మేకర్ నుంచి వాటర్ అన్నీ కూడా ఈ విధంగా ఒత్తుకుంటూ మిల్ మేకర్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మసాలా ప్రిపేర్ చేసుకుందాము. 2 టీ స్పూన్ల ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు, 1 టీ స్పూను నువ్వులు, ఒక 3 లవంగాలు, 2 దాల్చిన చెక్క ముక్కలు అన్నీ కూడా ఈ విధంగా ఒక ప్యాన్లో వేసేసుకొని వీటిని లైట్గా ఫ్రై చేసేసుకోవాలి. ఈ విధంగా ఒక 3-4 నిమిషాల పాటు కలుపుకుంటూ వీటన్నిటిని కూడా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ మసాలా మొత్తం కూడా కంప్లీట్ చల్లగయ్యాక ఈ విధంగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి మసాలా అంతా వేసుకొని ఇందులోనే ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, చిన్నది అల్లం ముక్క వేసేసుకొని ఒక్కసారి దీన్ని గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టేసుకొని ఇందులోనే చిన్నగా కట్ చేసుకున్న ఒక 3 మీడియం సైజ్ టమాటాలు కూడా వేసుకొని మెత్తగా పేస్ట్లా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 3 టీ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అవ్వగానే ఇందులో చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ ముక్కలు వేసేసుకున్నాను. ఈ విధంగా నేనైతే చాపర్లో వేసి ఆనియన్స్ని చాప్ చేసుకున్నానండి. ఈ విధంగా కలుపుకుంటూ వీటిని గోల్డెన్ కలర్లోకి ఫ్రై చేసుకోవాలండి. మూత పెట్టేసుకొని మధ్యలో మూత తీసుకుంటూ ఆనియన్స్ని కలుపుకుంటూ మంచి గోల్డెన్ కలర్లోకి వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూసినట్టయితే మనకి ఆనియన్స్ అయితే వేగిపోయాయండి. ఈ విధంగా ఆనియన్స్ని ఫ్రై చేసేసుకొని ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు వేసుకున్నాను. పసుపు వేసుకొని మొత్తం కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా మనం మిక్సీ పెట్టుకున్న టమాటా మసాలా పేస్ట్ కూడా వేసేసుకొని ఇందులోనే ఇప్పుడు 3 టీ స్పూన్ల కారం వేసుకున్నానండి. మీరు కారం ఎక్కువగా తినాలనుకుంటే మరొక టీ స్పూన్ మట్టికి కూడా కారం వేసుకోవచ్చు. మొత్తం ఒకసారి కలుపుకొని టమాటా ఉడికేంత వరకు మూత పెట్టేసుకొని దీన్ని టమాటాను ఉడికించుకోవాలి. చూడండి, మనకి ఇక్కడ టమాటా మొత్తం కూడా ఉడికిపోయింది. ఆయిల్ అన్నది కూరలో నుంచి సపరేట్ అవుతుందండి. దీన్నంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని మనం నానబెట్టుకున్న మిల్ మేకర్ ఇందులో వేసేసుకోవాలండి. వేసుకొని మొత్తం కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 3 గ్లాసుల వాటర్ వేసుకున్నానండి. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, కర్రీకి సరిపడా సాల్ట్ కూడా ఇక్కడ వేసేసుకున్నానండి. ఆ వీడియో అన్నది మిస్ అయిపోయింది. ఈ విధంగా మూత పెట్టేసుకొని దీన్ని ఒక 5 నుంచి 7 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అంతేనండి, ఒక 7 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నానండి. అంతేనండి, మిల్ మేకర్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.